Hi, I'm Satish. Welcome to Top 9 Inti. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ 2 సినిమా తెరకెక్కింది. ముందే చెప్పినట్టుగా డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కాలేదు. ఈ విషయాన్ని గురించి నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించిన విడుదల సాధ్యం కాలేదని పోస్ట్ చేసింది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఈ నెల 25వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానున్నట్టుగా ఇన్సైడ్ టాక్. హీరో ప్రభాస్ ప్రస్తుతం జపాన్లో సందడి చేస్తున్నారు. ఈ నెల 12న బాహుబలి ది ఎపిక్ అక్కడ విడుదల కానుంది. ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళిన ప్రభాస్కి రాజమౌళి రాసిన లెటర్ వైరల్ అవుతోంది. అక్కడి ప్రజలకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమనే విషయాన్ని రాజమౌళి అందులో ప్రస్తావించారు. ఈ లేఖకు డార్లింగ్ స్పందన తీరు కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు సమంత స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం షూటింగ్కి హాజరయ్యారు సమంత. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డెడికేషన్ అంటే ఇది అంటూ అభిమానులు ఆమెను మెచ్చుకుంటున్నారు. స్పిరిట్ సినిమాను రీసెంట్గా మొదలెట్టారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ టైంలోనే దర్శకుడు ప్రభాస్కి ఓ కండిషన్ పెట్టినట్టుగా ఫిలిం నగర్లో ఓ టాక్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ బయటికి రాకుండా కొన్నాళ్ల పాటు ఆయన్ను ఎక్కడికి వెళ్ళొద్దని దర్శకుడు కట్టడి చేసినట్టుగా న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. కానీ ఇప్పుడు సందీప్ పెట్టిన కండిషన్స్ ప్రభాస్ దగ్గర పని చేయట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన స్పిరిట్ గెటప్లోనే జపాన్లో కనిపించడంతో ఈ టాక్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు బాలయ్య పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బౌండరీస్ క్రాస్ చేయడంపై తాజాగా ఈ స్టార్ హీరోలు ఇద్దరు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గతంలో హరిహర వీరమల్లు రిలీజ్ దాదాపు 3 సార్లు వాయిదా పడింది. దీంతో అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ పవన్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారట. కనీసం తన సినిమాను అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాడంటూ నాడు వాళ్ళు పోస్టులు పెట్టారట. ఈ క్రమంలోనే అప్పుడు హట్ అయిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా తర్వాత తమదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయం అటు బాలయ్య ఇటు పవన్ వరకు వెళ్లడంతో వీరిద్దరూ తమ ఫ్యాన్స్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయి 1 ఇయర్ అవడంతో ఈ మూవీ మేకర్ స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బాలనగర్లో విమల్ థియేటర్లో ఈ షోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టికెట్ల కోసం థియేటర్ దగ్గర పోటీ పడిన అభిమానులు కర్రలతో కొట్టుకున్నారట. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బిగ్ డీల్ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ఒప్పందం కోసం బిడ్ వేసినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్కు చెందిన స్టూడియోలు స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు $72 బిలియన్, అంటే సుమారు 6.47 లక్షల కోట్లని టాక్. బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ షోకి వెళ్లారు. అందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా బాలీవుడ్ అంతా ముసలోళ్లతో నిండిపోయిందంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ చివర్లో కోట్ చేసినప్పటికీ ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికీ మంచి వసూలు సాధిస్తున్న ఈ సినిమా 100 crores మార్క్ను క్రాస్ చేసి దూసుకుపోతోంది. తెలుగులో అమరకావ్యం పేరుతో రిలీజ్ కానుంది తేరే ఇష్క్ మే. దూకుడు కారణంగా అఖండ 2 అయిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఇప్పుడు. ఎందుకంటే 14 రీల్స్ ఈరోజు సంస్థ కలిసి దూకుడు సినిమాను నిర్మించాయి. అయితే ఈ సమయంలో 14 రీల్స్ సంస్థ ఈరోజు సంస్థకి 11 కోట్ల బకాయి పడింది. ఆ డబ్బును వెంటనే చెల్లించాలని అప్పట్లో మద్రాస్ హైకోర్టు 14 రీల్స్ సంస్థని ఆదేశించింది. 2019లోనూ చెన్నై హైకోర్టు ఈ విషయంలో మరోసారి స్పందిస్తూ పాత బకాయి మీద అయిన వడ్డీతో కలిపి మొత్తం 27 కోట్లు చెల్లించాలని తీర్పిచ్చింది. అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే 14 రీల్ సంస్థ నుంచి బయటికి వచ్చిన నిర్మాతలు రామచంట, గోపి అచంట 14 రీల్ ప్రెస్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. అదే సంస్థ అఖండ 2 సినిమాను తెరకెక్కించింది. తాజా వివాదం సందర్భంగా తమకు 14 రీల్స్కి ఎలాంటి సంబంధం లేదని, 14 రీల్స్ పాత ఆర్థిక లావాదేవీలకు తాము బాధ్యులం కామని 14 రీల్స్ ప్లస్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. తమ సినిమా విడుదల ఆగిపోతే బయ్యర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ నష్టపోతారని కూడా 14 రీల్ ప్లస్ కోర్టుకు తెలిపింది. కాగా దీనిపై స్పందించిన ఈరోజు సంస్థ కోర్టులో 14 రీల్ ప్లస్ ఒకటేనని వాదించింది. కాగా కోర్టు ఆ వాదనను తోసిపుచ్చుతూ అఖండ 2 సినిమాను రిలీజ్ చేసుకోవచ్చంటూ అక్టోబర్ 30న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిర్మాతలు రిలీజ్ పనుల్లో పడిపోయారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా డిసెంబర్ 3న చెన్నై కోర్టులో ఈరోజు సంస్థ మరో పిటిషన్ వేసింది. తమ పాత కేసును మరోసారి విచారించాలని కోరింది. దాంతో అఖండ 2 సినిమా వాయిదా అనివార్యమైంది.